హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఫ్యాన్సీ నంబర్లో ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2016 May manufacturing and 2016 7th month registration Toyota Innova Crista Z డీజిల్ ఆటోమేటిక్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది వైట్ కలర్ అండ్ లెస్ డ్రివెన్ తిరిగింది అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అండ్ ఫ్యాన్సీ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది 5555. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో మీరు ఇక్కడ చూసుకోండి. సో హెడ్ లైట్స్ లో వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్ విత్ ఇంటిగ్రేటెడ్, మీకు ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ అండర్ బాడీ కూడా చెక్ చేసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే 2.8 Z కాబట్టి 2800 cc 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఆప్రాన్ కానీ ఇంజిన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇంజిన్ కూడా చాలా బాగుంది అనమాట. జెడ్ ఆటోమేటిక్ వెహికల్ చాలా రిక్వైర్డ్ వెహికల్ అనమాట. ఇది తక్కువ బడ్జెట్ లో మంచి ఆటోమేటిక్ వెహికల్ చూస్తా అంటే మాత్రం ఇన్నోవా క్రిస్టా మంచి చాయిస్. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మీరు చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి 100% టైర్ కండిషన్ ఉంది. సిఏ టైర్స్, అది కూడా మీకు ఇక్కడ మీరు చూసుకుంటే టైర్స్ 215/60 R17 ఇంచెస్ టైర్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకు ఫుడ్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ ఉంది. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్, పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్. అండ్ దాంతోపాటు మీరు లోపలికి వస్తే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక డిపిఎఫ్ లేదు చూడండి, బానెట్ ఓపెనింగ్, ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది, పుష్ స్టార్ట్ అవైలబుల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే మన 1,62,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ కూడా మీకు చూసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అడిషనల్ గా ఇప్పించారు, ఈకో మోడ్, పవర్ మోడ్ కూడా ఉంది. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్పేస్ కూడా ఉంది, సెల్ ఫోన్ హోల్డర్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ స్టీరింగ్ మోల్డర్ కంట్రోల్స్ కూడా చూసుకోండి. అండ్ దాంతోపాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఎయిర్ బ్యాగ్స్ అనేది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్. అండ్ ఏపీ ప్యాసింజర్ నుంచి మనకి లాస్ట్ వరకు ఏబిసి పిల్లర్స్ లో అంతా కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన మనకి ఇక్కడ చూసుకుంటే సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇది చిల్లర్ గ్లౌ బాక్స్ అనమాట. అండ్ కింద కూడా ఒక గ్లౌ బాక్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీరు చూసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ రో సీటింగ్ లో కూడా మీకు మంచి ఆమ్రెస్ట్ తో పాటు సో మీకు మొత్తం లెదర్ సీట్ కవర్స్ చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇది 7 సీటర్ వెహికల్ అండి. సో 7 సీటర్ జెడ్ ఆటోమేటిక్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్స్ కి స్పాయిలర్ అవైలబుల్ ఉంది. 2.8 Z ఇన్నోవా క్రిస్టా క్రోమ్ ఫినిష్ చేపించారు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోండి, క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ బ్యాక్ రో సీటింగ్ కూడా చూసుకోండి. అండ్ వెహికల్ కి సంబంధించిన సో ఇక్కడ మీరు చూసుకుంటే క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ గా ఉంది. అండర్ బాడీ కూడా మీరు చూసుకుంటే అండర్ బాడీలో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ ఏం కాలేదన్నమాట. అండ్ దాంతోపాటు మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి రోబోటిక్ పంచెస్. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేస్తాను, ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది, గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి.
గ్లాసెస్ కూడా అన్ని టొయోటా గ్లాసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ కూడా మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు ఇక్కడ బ్రేక్ అయ్యి ఉందండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఓనర్ వేయించిస్తా అన్నాడు. సో వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీ సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో మీకు ఓనర్స్ గ్యారెంటీ ఉంటే 100% చేపిస్తాను. ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. అండ్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది 5555 అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ పెట్టాను. సో వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 16,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.